మళ్ళీ రాశారు కదా డాక్టర్ ఏదో హాస్పిటల్ ఏదో డాక్టర్ యావత్ రాష్ట్రంలో జనసేన పార్టీకి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఆదరణ చూడలేకుండా తిరుపతిలో కొంతమంది వైసీపీ నాయకులు ఒక పత్రిక పెట్టుకొని ఆ పత్రిక ద్వారా జనసేన పార్టీని జనసేన పార్టీ నాయకుల్ని అటు ఎమ్మెల్యే గారిని మాకొచ్చినటువంటి ప్రజా ఆదరణ చూసి ఓర్వలేకుండా రోజుకొక కథనం రోజుకొక ఆర్టికల్ రాసి ప్రజల్ని తప్పుదావ పట్టించాలని చెప్పి చూస్తున్నారు. ఈ రాతలు రాసే ఏదైతే పేపర్ ఉందో రాయిపిస్తున్నటువంటి నాయకులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనసేన పార్టీ తరఫున తిరుపతి నుంచి ఓపెన్ ఛాలెంజ్ నేను విసురుతున్నాను. మీరు రాసినటువంటి కథనాలు ఏదైనా సరే మీరు సాక్ష్యాధారాలతో నిరూపించగలిగితే మీరు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను. నేను మీడియా వాళ్ళని పిలుస్తాను, మీరు మీ కెమెరా ఎత్తుకోరండి. ఎక్కడైనా సరే ఎనీ టైం ఎనీ సెంటర్ ఓపెన్ ఛాలెంజ్. కొద్దిగైనా రాసే ముందు పత్రికలు విలువలు దిగజార్చే విధంగా మీ యొక్క పేపర్ వల్ల యావత్ మీడియాని కూడా ప్రతి ఒక్కరూ ఇటువంటి పేపర్ ఉన్న దాని వలన అందరినీ కూడా మీడియా వాళ్ళని తప్పుదావ పట్టిస్తున్నారు. మీ పార్టీకి మార్పులు కావాలంటే, మీ పార్టీకి మంచి పేరు రావాలంటే ప్రజాసేవ చేయండి, ప్రజల పక్షాన పోరాడండి. అంతేగాని జనసేన పార్టీ ఈరోజు రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో కూడా జనసేన పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. దాన్ని చూసి మీరు ఓరవలేక ఇలాంటి నీచపు వార్తలకి దిగజారుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే ఈరోజు తిరుపతి ఎస్పీ గారికి జనసేన పార్టీ తరఫున మేము ఒక కంప్లైంట్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. సార్, ఇటువంటి కార్యక్రమాలు కూటమి నాయకులు ఎవరు చేశా, జనసేన పార్టీ నాయకులు చేశా, పూర్తి విచారణ జరిపించండి. తప్పు ఎవరు చేశా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోండి. అలా ఎవరు తప్పు చేయని పక్షాన ఎవరైతే ఈ తప్పుడు వార్తలు రాశారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు పోలీసు వారిని కోరడం జరిగింది. ఖచ్చితంగా పోలీసు వారు కూడా దీనిపైన మేము విచారణ చేపిస్తాం. తప్పుడు వార్తలు జనసేన పార్టీ పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, నాయకులపైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నటువంటి ఎవరైతే తప్పుడు వార్తలు రాస్తున్నారో ఇవన్నీ కూడా మేము విచారణ చేస్తాం. తప్పు ఎవరు చేశా వదిలే ప్రసక్తే లేదని చెప్పి కూడా పోలీసు వారు మాకు చెప్పడం జరిగింది. అలాగే మీడియా సోదరులందరూ కూడా మరొకసారి ఒక మాట చెప్తున్నాను. 10 మంది బాగుండే చోట ఒక కలుపు మొక్క ఖచ్చితంగా మొలుస్తుంది. అటువంటి కలుపు మొక్క వైసీపీ పెంచి పోషిస్తున్నటువంటి సాక్షి పేపర్లో రోజుకో కథనాలు. మీరు కూడా దీన్ని గుర్తించాలి. తప్పు ఎవరు చేశా తప్పే. వైసీపీ గత 5 ఏళ్లలో ఎన్ని భూ కబ్జాలు చేశారో, ఎన్ని దౌర్జన్యాలు చేశారో సాక్ష్యాధారాలతో పాటు నేను నిరూపిస్తా. ఎన్ని కుంభకోణాలు చేశారో, ఏ నాయకుడికి ఎన్నెన్ని ఇళ్ళు ఉన్నాయి, ఏ నాయకుడికి ఎన్నెన్ని ఫ్లాట్లు ఉన్నాయి, మీకు నేను సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తా. మీకు సాక్షి పేపర్లో వేసే ధైర్యం ఉందా? పత్రిక విలువను కాపాడే ధైర్యం మీకుందా? రండి. ఎవరెవరైతే భూ కబ్జాలు చేశారో వాళ్ళందరి చిట్కా కూడా తీస్తున్నాం. ఇదే సాక్షి పేపర్లో సాక్షి రిపోర్టర్లకి ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయో అవన్నీ కూడా తీస్తున్నాం. అవన్నీ కూడా కంప్లైంట్ రూపంలో ఇస్తున్నాం. చెరువు కబ్జా చేశారు చింతోడ్చేయం దగ్గర. ఎవరెవరికి ఎన్నెన్ని ఫ్లాట్లు ఉన్నాయో నాతో పాటు వస్తే నేను చూపిస్తాను. సాక్ష్యాధారాలతో పాటు చూపిస్తాను.
జనసేన వాళ్ళపైన సాక్ష్యాలతో చూపించే ధైర్యం మీకుందా? ప్రతి ఒక్కటి కూడా ఎవిడెన్స్ రూపంలో మీరు చేసినటువంటి మున్సిపల్ జాగా కబ్జాలు, చెరువు కబ్జాలు, ల్యాండ్ కబ్జాలు, మీరు చేసినటువంటి దౌర్జన్యాలు అన్నీ కూడా సాక్ష్య కాలువాపురం బోకులతో పాటు 94 సెంట్లు కాలువాపురం బోకి భూమి ఈరోజు కట్ట కింద ఊర్లో లేదు. దాని ఇల్లులు కట్టి అన్నింది ఎవరు? మీ వైసీపీ నాయకుడు కాదా? చింతల చేను దగ్గర చెరువు ఈరోజు ఇష్టాచారంగా రూములు వేసుకున్నారు. ఆ రూములు ఏ వైసీపీ నాయకుడికి ఉన్నాడో మీరు చెప్పగలుగుతారా? నేను చెప్తా. హోండా షోరూమ్ కొత్త రోడ్లో మాజీ శాసనసభ్యులకి ఎంత భూమి ఉంది, ఆయన కొడుక్కి ఎంత భూమి ఉంది, ఆ వార్డు కార్పొరేటర్కి ఎంత భూమి ఉంది, నేను సాక్ష్యాధారాలతో చెప్తా. మీరు చెప్పగలుగుతారా? ప్రభుత్వ భూమిని తక్కువ రేట్లకే తీసుకొని కనీసం మార్కెట్ వాల్యూ కూడా లేకుండా భూములు తీసుకొని హోటళ్ళు కట్టుకొని లగ్జరీ లైఫ్ అనిపిస్తామనేది వైసీపీ నాయకుడు కాదా? ఇది రాసే దమ్ము సాక్షి పేపర్కు ఉందా? నేను వెహికల్ పెడతాను, నేను వెహికల్లో తీసుకెళ్తాను. ఎక్కడెక్కడ అవినీతి ఉందో మొత్తం మీకు చూపిస్తా. రాసే ధైర్యం మీ సాక్షి పేపర్కు ఉందా? రండి, మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తా. మా జనసేన వాళ్ళు ఎవరే ఒక్కరు తప్పు చేసినా సరే సాక్ష్యాధారాలతో నిరూపించండి. మాకు మేమే పోలీస్ కేసు పెట్టుకొని మేము చట్టాన్ని గౌరవిస్తాం. జనసేన పార్టీ అంటే ఒక శిక్షణ, ఒక క్రమశిక్షణ, ప్రజల పట్ల నిలబడే విధానాన్ని కానీ, ఒక మంచి మర్యాద, పెద్దలంటే గౌరవం, ప్రజల పట్ల ఏ విధంగా ఉండాలని చెప్పి సంస్కారం నేర్పి మమ్మల్ని ఈరోజు నాయకులు చేశారు మా అధ్యక్షుల వారు. మీలాంటి లేనిపోని వార్తలు రాసినంత మాత్రాన జనసేన పార్టీకి ఎటువంటి డ్యామేజ్ కాదు. మరొక్కసారి చెప్తున్నా, వైసీపీ నాయకులు చేసిన భూ కబ్జాలన్నీ నేను ఒక వెహికల్ పెడతాను. సాక్షి వాళ్ళకి వచ్చే ధైర్యం ఉంటే వచ్చి ఫోటోలు తీసి దాన్ని కూడా టెలికాస్ట్ చేయాలా? మీకు ధైర్యం లేదు. మిమ్మల్ని వైసీపీ నాయకుల గురించి మీరు టెలికాస్ట్ చేస్తే మీ ఉద్యోగాలు పోతాయి కాబట్టి మీరు టెలికాస్ట్ చేయరు. దయచేసి మీడియా సోదరులందరూ కూడా త్వరలో వైసీపీ నాయకులు ఎక్కడెక్కడ భూ కబ్జాలు చేశారో సాక్ష్యాధారాలతో పాటు నేను అందరికి ఇస్తాను. వాటిని కూడా అన్ని ఛానల్లో ప్రచారం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.